Did you open the paper? Anything first page important? మీకు articles identification వస్తుందా? Are you able to identify which article is important in the paper? Everyone? No? No. Okay. So, thing is that మళ్ళీ సేమ్ ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ చేసినప్పుడు ఆర్టికల్ సెలెక్షన్ ఈజీగా అవుతుంది అన్నట్టు. ఫర్ సపోజ్ అన్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ పేజ్ ఇస్ టెల్లింగ్ అబౌట్ Rahul Gandhi had said something about the Chief Commission Election of India. Sorry, Chief Election Commission of India. Chief Election Commission అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, అవునా కదా? డెమోక్రసీ నడుస్తుంది అంటే ఇండియాలో ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎలక్షన్స్, అవునా? బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ రిప్రజెంటేషన్ ఆర్ పీపుల్స్ రిప్రజెంటేషన్, అవునా? అవునా కదా? సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జామ్ సిలబస్లో ఏం మెన్షన్ చేసింది? ఎగ్జామ్ సిలబస్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది పాలిటీలో మెన్షన్ చేసి ఉంది, GS2లో. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది ఎక్కడొస్తుంది, క్లియర్? అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్, ఎవరు చెప్తున్నారు? రాహుల్ గాంధీ ఇస్ టెల్లింగ్. హూ ఇస్ రాహుల్ గాంధీ? లీడర్ ఆఫ్ అపోజిషన్. సో కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు, ఫర్ సపోజ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆల్సో విల్ టేక్ పార్ట్ అన్నట్టు. సో క్వశ్చన్ ఇంకా ఎలా చూడొచ్చు అంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేవాడు ఏ బాడీస్లో లైక్ హీఈస్ ద మెంబర్ అని అడుగుతారు. అపాయింట్మెంట్ మెంబర్ ఏ కమిటీస్లో హీఈస్ ద మెంబర్ అని అడుగుతారు. అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ గురించి అండ్ ఆల్సో ఫర్దర్గా స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్స్ జరుగుతున్నాయి కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ జరుగుతున్నాయి కదా బీహార్లో, వాటి గురించి చాలా వరకు యు ఆర్ ఏబుల్ టు సీ ఇన్ ద న్యూస్ ఎవ్రీడే, అవునా కదా? సో అలాంటి టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. సో రాహుల్ గాంధీ హ్యాస్ సెడ్ దట్ Chief Election Commissioner is protecting those destroying the democracy related to the vote theft. Idea on అందరికి? So allegations on BJP చేస్తున్నాను. I'm not going into this because little irrelevant అని నేను వదిలేస్తున్నాను. But important thing, election commission is very much important. Leader of opposition is very much important. క్లియర్? ఇక్కడ మ్యాటర్ ఏంటి అనే దానికన్నా అండ్ ఆల్సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి అయినా అడగొచ్చు ఎగ్జామ్లో. సో ఒక్కసారి like write down in your notes, okay? What you have to write is, write down about Chief Election Commissioner and also Election Commission and also about Leader of Opposition and also electoral reforms. Rupa, signature compulsory na? నీ signature ఉంది ఇక్కడ. Rupa. So write down about Chief Election Commissioner, about Election Commission and also electoral reforms and also about Leader of Opposition. Will you write about these four? ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. Next one. Okay, this is important again. Can you see the thing? Attack on one of us is an attack on both. ఎవరెవరు చెప్తున్నారు? Saudi Arabia and Pakistan is telling. Are you able to see the issue? ఇష్యూ ఏంటి? ఒకరి మీద అటాక్ చేస్తే ఇంకొకరి మీద అటాక్ చేసినట్టే. సో ఇద్దరం కలిసి పోరాడతాము అని చెప్పేసి, హూ ఆర్ టెల్లింగ్? సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ ఆర్ టెల్లింగ్. మనకేమైనా నష్టం ఉందా? ఏం నష్టం? సో వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ ఇండియా ఈస్ హ్యావింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్ లైక్ ఇట్ ఈస్ రీడింగ్ అబౌట్ దిస్ ప్యాక్ట్. కానీ వాట్ ద థింగ్ యూ హ్యావ్ టు నో ఇస్ దట్ ఇలాంటి సేమ్ థింగ్ ఇంకొకటి ఉంటుంది. ఆర్ యూ ఏబుల్ టు రీకాల్ ఎనీథింగ్?
సరే ఇంటర్నేషనల్ రిలేషన్స్ జరగలేదు కాబట్టి, సో సేమ్ ఇలాంటిదే ఇంకొకటి ఏముంటుంది అంటే నాటో అనేది ఉంటుంది అన్నట్టు. ఎందుకు పనులతో సైన్ చేసేసారు. NATO. What is NATO? North Atlantic Treaty Organization. Is India part in this? Is India part in this? Yes or no? No. North Atlantic కదా మన సైడ్ ఎందుకు వస్తుంది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ ట్రీటీలో ఏంటి అంటే అకార్డింగ్ టు దర్ ఆర్టికల్ 5 ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నారో ఇందులో ఒక్కరి మీద అటాక్ చేసినా సరే అందరి మీద అటాక్ చేసినట్టుగా భావించి దే విల్ కమ్ టు ది అటాక్ అన్నట్టు. క్లియర్? సో దట్ ఈస్ ద సేమ్ లైక్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈజ్ ఇట్ ఇస్ న్యూ ఇస్లామిక్ నాటో అని అంటున్నారు అన్నట్టు. Saudi Arabia and Pakistan share same religions. So now they are considering, is this a new trend for Islamic NATO? And all the Islamic countries, will they come together and will they sign NATO అని చెప్పేసి. కానీ ఇంకొక సైడ్ చూసుకుంటే ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంటే ఇజ్రాయెల్ అనేది ఖతార్ పైన దాడి చేసింది. అవునా? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది న్యూస్. సో మనకి ఇజ్రాయెల్ కావాలి అండ్ ఆల్సో వీ నీడ్ ఖతార్ ఆల్సో. ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తీసుకుంటుంది ఇండియా అండ్ ఆల్సో ఖతార్ నుంచి ఇట్ విల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ చాలానే జరుగుతూ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు అదర్ థింగ్స్. అండ్ ఆల్సో గల్ఫ్ కంట్రీ కదా, గల్ఫ్ కంట్రీలో యూ టేక్ ద ఇండియన్ అమౌంట్, ఇండియన్ పీపుల్ ఆర్ రిసైడింగ్ ఇన్ గల్ఫ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్. అవునా కదా? సో మనకు ఒక సైడ్ సౌదీ అరేబియా ఇంపార్టెంటే, ఇంకో సైడ్ ఖతార్ కూడా ఇంపార్టెంటే. సో ఇండియా షుడ్ బీ బ్యాలెన్స్డ్ విత్ బోత్ ద థింగ్స్. కానీ today India has been supporting Qatar and it has been given support for Qatar, telling Saudi Arabia చేసింది చాలా తప్పు, ఖతార్ పైన ఇలా బాంబ్ దాడి చేయడం అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. See how many international relations are happening in the world. ఓకే, సో అన్నిటితోనూ టచ్లో ఉండండి. ఫస్ట్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా ఎలా ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఫర్దర్గా ఇలాంటి ప్యాక్స్ వల్ల లైక్ సౌదీ అరేబియా పాకిస్తాన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఇండియా పైన అని చెప్పేసి. క్లియర్? నాకు తెలిసి ఫస్ట్ పేజ్లో అంతే ఉన్నాయి. సో వన్ మోర్ థింగ్ ఈజ్ ఆల్సో దేర్, దట్ ఇస్ US visas of Indian executives revoked over drug tariffing అని చెప్పేసి ఇచ్చాడు. డ్రగ్ టారిఫింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రగ్ టారిఫింగ్? ఫండమెంటల్ రైట్స్లో చైల్డ్ టారిఫ్, ఉమెన్ ట్రాఫికింగ్ అని ఉంటుంది. వాట్ ఈస్ ట్రాఫికింగ్? ఇల్లీగల్ మూమెంట్. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న చిల్డ్రన్ని తీసుకొని పక్క దేశాలలో అమ్మేసి లైక్ దే విల్ ఇంకా వాళ్ళ పాపులేషన్ అయినా సరే ఆర్ ఎల్స్ లేబర్ని అయినా సరే ఇంక్రీజ్ చేసుకుంటారు అన్నట్టు అండ్ ఇంకొకరికి అమ్మేయడం ఇల్లీగల్గా. డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఇల్లీగల్గా డ్రగ్స్ సప్లై అన్నట్టు. సో ఈజ్ ఇండియా డూయింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ద ఆన్సర్ ఇస్ ఇక్కడ మాత్రం ఎస్, బట్ జనరలీ ఇట్ విల్ నాట్ డూ. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫెనటైల్ అనే ఒక డ్రగ్ ఉంటుంది అన్నట్టు. డ్రగ్స్ ఇన్ ద సెన్స్ నాట్ దట్ డ్రగ్స్, ఇన్ జనరల్గా మెడిసిన్స్ని కూడా డ్రగ్స్ అని పిలుస్తాం మనం. సో ఫెనటైల్ అనేది ఒక పెయిన్ కిల్లర్ అన్నట్టు, విచ్ ఇస్ ఎ సూపర్ పెయిన్ కిల్లర్. ఇంకా ఓపియాయిడ్ డ్రగ్స్ ఉంటాయా, మార్ఫిన్ ఉంటుందా, అలాంటి డ్రగ్స్లలో దిస్ ఈస్ మోర్ పొటెంట్ అన్నట్టు. లైక్ 50 times more potent than the opium and 100 times more potent than the morphine. ఇక్కడ ఇచ్చే చూడండి ఫెనటైల్ డ్రగ్. Can you see in the 4th line he has been given about the fentanyl. So exam లో ఒకవేళ అడగాలి అనుకుంటే even he'll ask about the drug component కూడా. Sometimes he is asking. Clear? ఈవెన్ మన పేస్ట్ వెనకాల ఉండే ఒకసారి ట్రైక్లోసాన్ అంటే ఏంటో అని అడిగాడు. వేర్ ద ట్రైక్లోసాన్ ఇస్ యూజ్డ్ అని.
direct question which is asked in the prelims. With respect to triclosan, which of the following options are correct అని చెప్పేసి దాని యూజ్ ఏంటి అని అడిగాడు అన్నట్టు. మీరు పేస్ట్ చూసుకుంటే పేస్ట్ వెనకాల ఉంటుంది అండ్ కొన్నిసార్లు సోప్స్ వెనకాల ఉండే ఇంగ్రీడియంట్ కూడా అడుగుతాడు అన్నట్టు. సో దట్ ఈస్ వై ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఎన్వైరన్మెంట్లో ఉండేదాన్ని చూసి నేర్చుకుంటాము. పీపీటీ ఓపెన్ చేశారా? ఓకే, అది ఫస్ట్ పేజ్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. నా డైరెక్ట్లీ గో టు ది ఎడిటోరియల్స్. ఇంకేం ఇంపార్టెన్స్ లేదు. ఒకసారి ఎడిటోరియల్స్కి వెళ్ళండి. వాట్ ఈస్ ది ఫస్ట్ ఎడిటోరియల్ మెన్షన్? ఈక్వలైజింగ్ ప్రైమరీ ఫుడ్ కన్సంప్షన్ ఇన్ ఇండియా. సో ఆర్టికల్ ఏం చెప్తున్నాడు అంటే వాట్ ఈస్ ద హిస్టరీ అబౌట్ దట్ ఇస్ నేషనల్ శాంపిల్ సర్వే NSS అనేది మనకి పావర్టీ ఎస్టిమేషన్స్ని ఇస్తుంది అన్నట్టు. సో ఆఫ్టర్ ఒక డెకేడ్ తర్వాత అంటే 10 years తర్వాత శాంపిల్ అనేది రిలీజ్ చేసింది, పావర్టీ శాంపిల్ని. దాని ప్రకారంగా వరల్డ్ బ్యాంక్ ఏం డిక్లేర్ చేసింది అంటే ఇండియాలో ఆల్మోస్ట్ పావర్టీ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఓన్లీ అప్రాక్సిమేట్లీ 2 to 3% ఆఫ్ పావర్టీ మాత్రమే ఉంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ హ్యాస్ బిన్ గివెన్. నిజంగానే ఇండియాలో ఇంతే తక్కువ పావర్టీ ఉందా? లేదు కదా. అసలు పావర్టీ అంటే ఏంటి? పావర్టీని ఎలా మెజర్ చేస్తాం? పావర్టీ అంటే ఏంటి మీకు తెలిసిన మీనింగ్ చెప్పండి. వాట్ ఈస్ పావర్టీ? మనం ఎప్పుడు ఒక పర్సన్స్ని పూర్గా ఉన్నారు ఆర్ ఎల్స్ దే ఆర్ ఇన్ పావర్టీ అనేది ఎలా డిసైడ్ చేస్తాం? బేసిక్ నీడ్స్ లేకపోవడం ఆర్ ఎల్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్చేస్ ద బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. ఇవి మన బేసిక్ నీడ్స్, అవునా? ఇవి ప్రాపర్గా లేకపోతే వి కన్సిడర్ దట్ పర్సన్ ఇస్ అ పూర్ పర్సన్ ఆర్ హీ ఈజ్ ఇన్ పావర్టీ. సో ఇండియాలో పావర్టీ ఎస్టిమేషన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న క్రైటీరియా ఏంటి అంటే ఓన్లీ ఫుడ్ ఎస్టిమేషన్. పావర్టీ రిలేటెడ్, పావర్టీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ ఇండియన్ సొసైటీలో పార్ట్ అండ్ ఆల్సో GS2 పార్ట్. సో ఏమంటారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కింద హెల్త్ గురించి కూడా ఇచ్చాడు. పావర్టీ అండ్ హెల్త్ కంబైన్గా ఇచ్చేసాడు ఈరోజు పేపర్స్లో. ఒకసారి చూసుకోండి. క్లియర్? Sorry. So first know what is poverty. Poverty estimations ఏమున్నాయి ఇండియాలో. తర్వాత స్టాటిస్టిక్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్లియర్? ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు, మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు డెఫినేషన్ రాసేసుకోండి. ఆర్ఎల్స్ దాని ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా, పావర్టీని ఎలా మెజర్ చేస్తున్నాము, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి. క్లియర్? పావర్టీ ఇండికేటర్స్ ఏంటి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండికేటర్ అనేది ఉంటుంది. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఇవన్నీ కవర్ చేస్తారు. బట్ ఈరోజు టాపిక్ ఆర్టికల్లో ఏమి ఇచ్చాడు అంటే పావర్టీ ఎస్టిమేషన్స్ గురించి ఇచ్చాడు. నేను కూడా పావర్టీ ఎస్టిమేషన్ ఎలా చేస్తారు ఇండియాలో అని మాత్రం చెప్తున్నాను ఇప్పుడు. క్లియర్? మళ్ళీ పావర్టీ అండ్ హంగర్ అనేది ఏమంటారు రిపీటింగ్ టాపిక్స్. సో ఈ రోజు మాత్రం ఇది కవర్ చేయాలి. ఓకే, if we consider there are 5 poverty reports అన్నారు, not reports, committees. పావర్టీని ఎలా డిఫైన్ చేస్తున్నాము అనే కమిటీస్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఆల్ ద కమిటీస్ హ్యాస్ బీన్ గివెన్ ద సేమ్ పారామీటర్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది ఫుడ్. ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశాడు అంటే అసలు ఇండియాలో థాలీ ఉంటుంది కదా, థాలీ ఇండియన్ సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ అని. వాట్ ఇస్ థాలీ? మీల్స్ అంటే ఏంటి ఇన్ జనరల్గా? రైస్, దాల్ అంటే ఏంటి ఇక్కడ? ప్రోటీన్. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వెజిటేబుల్స్, కర్రీస్ ఉంటాయా, కర్డ్ ఉంటుందా, అన్నీ కలిపి థాలీ అని అంటాం. ఆర్ ఎల్స్ ఫుల్ ప్లేట్ మీల్స్ అని అంటాము. సో ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే అసలు ఇండియాలో 2 times మీల్ తీసుకునే అంత జనాలు లేరు. ఇన్ అర్బన్
అర్బన్ సొసైటీలో ఆల్మోస్ట్ 40%, అర్బన్ సొసైటీలో 20% ఆఫ్ ది పీపుల్ వోంట్ ఈట్ 2 plates of meals every day, అండ్ రూరల్ సొసైటీలో 40% ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ 2 plate meals a day అని ఇచ్చాడు అన్నట్టు. నౌ ఇండియన్ స్కాలర్స్ ఆర్ ఆస్కింగ్ హౌ కెన్ ది వరల్డ్ బ్యాంక్ కన్సిడర్ ఇండియాలో పావర్టీ రెడ్యూస్ అయింది అని చెప్పేసి. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ఏమో రిపోర్ట్స్ ఇచ్చిన వెంటనే వాట్ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ అంటే పావర్టీ రెడ్యూస్ అవుతుంది అని. సో ఇఫ్ యూ గో టు ఎనీ ఆఫ్ ది ఏరియాస్, అట్లీస్ట్ సరౌండింగ్ ఏరియాస్లో అయినా సరే, ట్యాంక్ బండ్ సైడ్ అయినా సరే, బెగ్గర్స్ ఉంటారు కదా, బెగ్గర్స్ ఒక్కొక్కరిని 4 పిల్లలు వేసుకొని ఉంటారు, అవునా కదా? ఆర్ యూ ఏబుల్ టు అబ్జర్వ్ దట్? అవునా? సో uneducated people who can't bear the money, who can't bear the future of their children, they are having 4 kids. వీళ్ళే కదా పావర్టీని పెంచేది, అవునా కదా? కానీ వాళ్ళ పిల్లలు ఎందుకు అంటున్నారు? ఒకవేళ పిల్లలు ఎక్కువ ఉంటే మనీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. కానీ ద సేమ్ ఎంప్లాయ్మెంట్ దే ఆర్ డూయింగ్. వాట్ ఈస్ దట్ ఎంప్లాయ్మెంట్? బెగ్గింగ్. చిన్నపిల్లలు అడుక్కుంటారు, పెద్దవాళ్ళు అడుక్కుంటారు, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ద సేమ్ ఫ్యామిలీ థింగ్ ఈస్ కంటిన్యూయింగ్ అన్నట్టు. వాట్ కెన్ గవర్నమెంట్ డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ రెండు ఏంటి అంటే వన్ అండ్ సేమ్ ఏంటి అంటే పాపులేషన్. కానీ ఆ పాపులేషన్ ఎలా రెడ్యూస్ చేయాలి? సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉంది కదా, లెట్స్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్ రాదర్ దెన్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అందరూ మాట్లాడుకునే ఉంటారు. డిసడ్వాంటేజెస్ ఏంటి పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల? ఫుడ్ స్కేర్సిటీ. నెక్స్ట్ కనెక్టింగ్ విత్ పాపులేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్లో. పావర్టీ, హంగర్, పాపులేషన్. ఇంకోటి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వాట్ ఇండియా ఇస్ టేకింగ్ ద స్టెప్స్. క్లియర్? ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఉన్నాయి పేపర్లో. ఇండియా చైనా గురించి కూడా ఒపీనియన్ కాలంలో ఇచ్చాడు. దట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. దట్స్ ఐమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ బికాస్ దట్ ఈస్ అన్ ఒపీనియన్ కాలం. కానీ ఎడిటోరియల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈరోజు పేపర్లో దర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటి సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ గురించి, అండ్ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి. క్లియర్? అండ్ చాబార్ పోర్ట్ గురించి కూడా ఇచ్చాడు, విచ్ ఈస్ అన్ పోర్ట్ ఇండియా ఈస్ కన్స్ట్రక్టింగ్ నియర్ ఇరాన్. ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్కి మన ఎక్స్పర్ట్స్ వెళ్ళడానికి పాకిస్తాన్ రూట్ అన్నట్టు. బేసిక్గా ఆ పాకిస్తాన్ని అవాయిడ్ చేయడానికి ఒక పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇరాన్లో. కానీ ఇప్పుడు యూఎస్ శాంక్షన్స్ ఉన్నాయా మన పైన. సో యూఎస్ ఇస్ టెలింగ్ దట్ మీరు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నా సరే మేము వాటిపైన కూడా టారిఫ్స్ వేస్తాము అని చెప్పేసి. Clear? Because US is also having a plan of constructing a port. See international relations, how they are very much affected. Okay. Disadvantages of the population. Population ఎక్కువ ఉండడం వల్ల disadvantages ఏంటి? Food scarcity. Okay. Natural resources exploitation. Next. Unemployment. Next. ఇంకా ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్. అవునా? ప్రతి సెక్టర్ తీసుకోండి, ఇట్ ఇస్ సమ్వాట్ అ ఫెయిల్యూర్. ఎందుకు? ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్కి ఫుడ్ సప్లై అనేది సరిగ్గా దొరకట్లేదు. ఫుడ్ లేకపోతే హెల్త్ లేదు సరిగ్గా, ఈ రెండు లేకపోతే ఎడ్యుకేషన్ లేదు. అవునా? ఇవే కదా బేసిక్ నెసెసిటీస్ ఒక మనిషికి కావాల్సింది. సో అలా తీసుకొని మనకి పావర్టీ ఎస్టిమేషన్ అనేది ఇచ్చారు అన్నట్టు. పావర్టీ ఎస్టిమేషన్ ఎలా ఇచ్చారు అంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ది ఫుడ్. ఒకటే పారామీటర్ తీసుకున్నారు, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది ఫుడ్. కానీ ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండికేటర్స్ అనేవి వచ్చాయి, వేర్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ లైఫ్ స్టాండర్డ్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అన్నట్టు. లెట్స్ సీ ద పావర్టీ ఎస్టిమేషన్స్ వాట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. 5 poverty estimations. In the year 1971, Dandekar and Raj has been studied about the poverty and he has given some estimations how to estimate poverty in India. Clear? దాని తర్వాత అలగ్ కమిటీ, లగ్దావాలా కమిటీ, టెండూల్కర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ
మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ రెండు. క్లియర్? ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. టెండూల్కర్ కమిటీ అండ్ ఆల్సో అబౌట్ రంగరాజన్ కమిటీ. క్లియర్? ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఏ కమిటీ దేనికి సంబంధించిందో కూడా అడుగుతారు. క్లియర్? బ్యాంకింగ్ రిఫార్మ్స్లో కొన్ని కమిటీస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ సెక్టర్లో కొన్ని కమిటీస్ ఉంటాయి, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. లైక్ నిన్న సర్కారియా కమిషన్ గురించి, పుంచి కమిషన్ గురించి అంటే ఐ జస్ట్ సెడ్ టు సీ బట్ ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. సో అలాంటి కమిటీస్ అనేవి ఇంపార్టెంట్, కమిషన్స్ అండ్ కమిటీస్. క్లియర్? విల్ యూ సీ దట్? సో ఇందులో టెండూల్కర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టెండూల్కర్ కమిటీ ఏం చెప్తుంది అంటే, it has been given estimation that poverty is almost 41.8%. Rural lo it is 25.7 and urban lo 37.2 అని చెప్తుంది. ఇది ఎలా ఎస్టిమేట్ చేసింది అంటే by calorie norms, it shifted away the calorie norms to broader consumption including health and education. ఇక్కడ పావర్టీని ఇంతకుముందు క్యాలరీలో మెన్షన్ చేసేవారు అన్నట్టు. క్యాలరీస్ అంటే ఎంత ఫుడ్ తీసుకుంటామో అంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. సో రంగరాజన్ కమిటీ టెండూల్కర్ కమిటీ ఏం చేసింది, క్యాలరీస్ కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా దాన్ని బట్టి పావర్టీని ఎస్టిమేట్ చేసింది అన్నట్టు. కానీ మళ్ళీ రంగరాజన్ కమిటీ ఏం చేసింది అంటే ఇట్ రీడిఫైన్ పావర్టీ బేస్డ్ ఆన్ ద డైలీ ఎక్స్పెండిచర్. రూరల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, అర్బన్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, ఒక స్టాండర్డ్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఒక ప్రైస్ తీసుకున్నారు 1000 రూపీస్ అని చెప్పేసి, ఇఫ్ అర్బన్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ 1000 రూపీస్ దే కన్సిడర్ టు బి పూర్. అలా ఒక ఎస్టిమేషన్ ఇచ్చింది అన్నట్టు. క్లియర్? ఇంతకుముందు ఇవన్నీ చూసుకుంటే బేస్డ్ అపాన్ క్యాలరీస్ అన్నట్టు, దట్ ఈస్ ఫుడ్ ఇంటేక్. బట్ ఇది ఇక్కడ టెండూల్కర్ కమిటీ మాత్రం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో రంగరాజన్ కమిటీ విత్ రెస్పెక్ట్ టు ది డైలీ ఎక్స్పెండిచర్స్. కానీ హోలిస్టిక్గా చూసినా సరే మనం జనరల్గా ఫుడ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎల్స్ క్యాలరీ కన్సంప్షన్ పైన పావర్టీ అనేది డిసైడ్ చేస్తాం అన్నట్టు. క్లియర్? అర్థమవుతుందా? సో ఎగ్జామ్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇది మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ బికాస్ SDG 2కి కూడా కనెక్టెడ్. SDG 2 ఏంటి? నో పావర్టీ. SDG 1 నో పావర్టీనా, SDG 2 నో పావర్టీనా? So 1 no poverty, second zero hunger, SDG 3 health, good quality health. So కింద ఎడిటోరియల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. సో పైన ఏమి ఇచ్చాడు, దేని రిలేటెడ్ ఇచ్చాడు, పావర్టీ. SDG 1 no poverty, SDG 2 zero hunger, SDG 3 good health and well-being, interconnected. సో కింద SDG 3 గురించి ఇచ్చాడు, అంటే హెల్త్ గురించి. ఇండియాలో హెల్త్ ఎందుకు సరిగ్గా ఉండట్లేదు? ఇండియా తీసుకుంటే ఈజ్ ఇట్ గుడ్ ఇన్ హెల్త్? ఇప్పుడు మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాము. ఈజ్ ద ట్రీట్మెంట్ గుడ్? మనం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తామా, నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రిఫర్ చేస్తామా? వై? ఎందుకు ఉండట్లేదు? ఎవరు క్వశ్చన్ చేయాలి? బట్ వాట్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్? వై నాట్ గవర్నమెంట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ మెనీ హెల్త్ స్కీమ్స్? హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్స్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవునా? బట్ సి వన్ మోర్ థింగ్ అగైన్, ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్కి ఫస్ట్ థింగ్ హాస్పిటల్స్ తక్కువ. ఒకవేళ హాస్పిటల్స్ ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాలి, అవునా కదా? మళ్ళీ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి రావాలి? ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బై కలెక్టింగ్ ద ట్యాక్సెస్, అవునా? వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ దట్ ఇప్పుడు GST 2.0 తీసుకొస్తుంది కదా, GST వల్ల తక్కువ ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ అవుతాయి కదా జనాలకి. ఇట్ ఈస్ లైక్ లోవర్ అమౌంట్ ఆఫ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ తెలంగాణ థింగ్ ఆర్ AP థింగ్, ఫ్రీ బస్ స్కీమ్ అని పెట్టింది, అవునా కదా?
ఫ్రీ బస్ స్కీమ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఉమెన్కి ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఏం చేసింది అంటే ఇఫ్ యూ సీ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ ఆఫ్ ఫ్రీ బస్సెస్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ అండ్ ఇట్ ఇంక్రీస్డ్ ద ఫేర్ ప్రైజెస్ ఫర్ ఆల్ ద అదర్ బస్సెస్. రాజధాని తీసుకున్నా, గరుడ తీసుకున్నా, లహరి బస్సెస్ తీసుకున్నా, ప్రైవేట్ బస్సెస్ బట్ గవర్నమెంట్ పీపీపీ మోడల్ అనుకోండి, బట్ దేర్ ప్రైజెస్ హ్యావ్ బిన్ ఇంక్రీస్డ్ వెరీ మచ్ ఆఫ్ ఫాస్ట్, లైక్ ఆల్మోస్ట్ త్రిబుల్ చేసింది. ఇంతకుముందు 200 ఉంటే నౌ ద ప్రైస్ 600 ఇన్ ద ఫెస్టివల్ టైమ్స్. క్లియర్? ద సేమ్ వే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ట్యాక్స్ కలెక్షన్ తక్కువ అవుతుందా? సీ ద ఇన్ఫ్లేషన్ ఇన్ తెలంగాణ, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బేసికల్లీ. ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఇస్ ఇంక్రీజింగ్ ఇన్ తెలంగాణ ఇఫ్ యూ సీ. క్లియర్? రైస్ తీసుకుందాం అనుకున్నా సరే, ఆర్ ఏదైనా దాల్ తీసుకుందామన్నా, సెరల్స్ తీసుకుందామన్నా, పల్సెస్ తీసుకుందామన్నా, దేర్ కాస్ట్ ఇస్ మోర్. మీరు మార్కెట్కి వెళ్ళి ఫుడ్ ప్రైసెస్ అడగండి తెలంగాణలో, అట్లీస్ట్ కంపేర్ ఫ్రమ్ వన్ విలేజ్ టు అదర్ విలేజ్, ఆల్మోస్ట్ ద రేట్స్ హ్యావ్ బీన్ లైక్ ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయినాయి అన్నట్టు. దీస్ ఆర్ డే టు డే థింగ్స్ వాట్ యూ కెన్ అబ్జర్వ్. సో ఆర్టికల్ SDG 3 గురించి ఏం చెప్తుంది అంటే హెల్త్ గురించి, అంటే జర్నలిస్ట్గా తీసుకుంటే వై హెల్త్ స్కీమ్స్ ఉన్నవి కానీ హెల్త్ డెవలప్మెంట్ ఇండియాలో ఎందుకు లేదు? వై ఇట్ ఇస్ నాట్ దేర్? చెప్పండి. సో it has been given certain problems. Article has been identified certain problems, that is, one is with respect to infrastructure and economic barriers, that is, it is having poor quality health infrastructure and high treatment of cost. Recently, like nene oka experience ayyano, I'll tell you, I'm having severe back pain. For that I went to the ikkada Koti government hospital ane untadi, telsa evarkaina? Okay, sir, new to Hyderabad. Okay, Koti government hospital untadi annattu. There for one X-ray I have been stood for half an hour and they didn't analyze anything and they didn't tell the problem clearly. They're having infrastructure, okay, నేను ఒప్పుకుంటా, like ఏమంటారు, old infrastructure they're having, and it almost took me for half an hour for scanning X-ray. But the evening itself I went to the అక్కడ ఓన్లీ మార్నింగ్ చేస్తారు స్కానింగ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అండ్ ఈవినింగ్ నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. విత్ ఇన్ 10 minutes దే హ్యావ్ బీన్ గివెన్ ద ఎక్స్రే అండ్ ద డాక్టర్ హ్యాస్ బీన్ సెట్ ద ప్రాబ్లమ్. ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా అలాగా? ఎస్. సో అండ్ ఓకే, అక్కడ ఫ్రీ, కానీ ఇక్కడ దే హ్యావ్ చార్జ్డ్ సమ్ 500 ఫర్ ది ఎక్స్రే. సో గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళ జీడిపి నుంచి, అంటే మన జీడిపి కదా, ఇండియన్ జీడిపి నుంచి వాట్ ఎవర్ ఇట్స్ కాంట్రిబ్యూటింగ్, ఇట్ ఈస్ వెరీ లెస్, సరిపోవట్లేదు. అండ్ దట్స్ వై వీ హ్యావ్ టు రిలై ఆన్ ది ప్రైవేట్ హాస్పిటల్స్ ఫర్ దట్. క్లియర్? ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మనీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో రీజన్స్ ఫర్ గ్యాప్స్ ఇన్ SDG 3 ఏంటి అంటే పూర్ క్వాలిటీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హై ట్రీట్మెంట్ కాస్ట్ విత్ లిమిటెడ్ అఫోర్డబిలిటీ. Can everyone afford that? No. Next, non-economic factors. ఇదేమో ఎకనామిక్, ఇంకొకటి నాన్ ఎకనామిక్. ఏంటి? మేజర్గా ఫుడ్ డెఫిషియన్సీ, సారీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఫుడ్ ఎక్కువనే తీసుకుంటాం కానీ ఆ ఫుడ్లో ఎంత న్యూట్రిషన్ ఉంది మాత్రం మనకు తెలీదు. క్లియర్? సో మాల్ న్యూట్రిషన్, పూర్ హైజీన్ అండ్ శానిటేషన్ అండ్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ చాయిసెస్. ఓకే, an example I'll tell you, this is recent example. I am vegetarian, my friends are non-vegetarians అన్నట్టు. దాదాపు మొత్తం ఇంకా వాళ్ళు నాన్ వెజ్ లేకపోతే ఇంకా ఆగదు అన్నట్టు. సో అందరు రిలేట్ చేసుకుంటున్నారా? ద థింగ్ ఇస్, వర్షాలు పడుతున్నాయి కదా, ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్షాలు. నేను అన్నాను, సి కోళ్ళు ఉంటాయి కదా, హెన్స్ వాటిపైన కూడా వర్షాలు పడతాయి. సి దే ఆర్ హ్యావింగ్ ఫీవర్ అండ్ దోస్ ఆల్ థింగ్స్, ఇఫ్ యూ ఈట్ యూ విల్ ఆల్సో గెట్ ఫీవర్ అని చెప్పేసి. The same thing what I said, he has been తిన్నాడు, నెక్స్ట్ డే మోషన్స్ ఇంకా ఫీవర్ వచ్చేసింది అన్నట్టు. సో సీ ద హైజీన్ అండ్ సేఫ్టీ ఆల్సో. అవునా కదా? ఇంత వర్షాలు పడుతున్నాయా, కోళ్ళు చచ్చిపోయి ఉంటాయా, అవే కట్ చేస్తారా? ఎంత బాయిల్ చేసుకున్నా సరే యూ షుడ్ ఈట్.
నిజంగానే ఆలోచించండి ఒకసారి. సీరియస్లీ. సో వాట్ యూ వాంట్ టు టెల్ us, డ్రింక్ వార్మ్ వాటర్, బీ హెల్తీ. వర్షాలలో ఎక్కువ తడవకండి. క్లియర్? ఇట్స్ నాట్ ప్రమోటింగ్ ఆఫ్ విచ్, బట్ దాని పారామీటర్స్ కూడా నేను చెప్తున్నా అంతే. ఈట్ హెల్తీ ఫుడ్ అంతే. నెక్స్ట్ కల్చరల్ అండ్ సోషల్ బ్యారియర్స్, దట్ ఈస్ వీఆర్ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది జనాలకి. ఆఫ్టర్ ఏమంటారు, టెన్త్లో 10 చదువుతున్నప్పుడు 10 చదివేస్తే బాగుంటుంది, అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది అంటారు. తర్వాత ఇంటర్లో కూడా ఇంటర్ చదివేస్తే అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ లైఫ్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇంకా. సో సమ్వేర్ అవర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో డిస్టర్బింగ్. క్లియర్? అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏంటి అంటే తెలిసి తెలియకుండా టాబ్లెట్స్ వేసుకునే ఉంటాము. అవునా? ఇఫ్ ఫీవర్ పారాసిటమాల్, దట్స్ ఇట్. ఇఫ్ కోల్డ్ సిట్రిజన్, దట్స్ ఇట్. అంతేనా? కామన్ టాబ్లెట్స్ ఇవి. బట్ ప్రాబ్లం ఏంటి, ఫీవర్ ఉందనుకోండి, ఇట్ మే బి డెంగ్యూ, ఇట్ మే బి మలేరియా. దానివల్ల కూడా లైక్ టెంపరేచర్ విల్ ఎఫెక్ట్ కదా. అసలు రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. దట్ ఈస్ వై వాట్ ద ఆర్టికల్ ఇస్ టెల్లింగ్ ఈస్ దట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఆల్వేస్. Prevention is better than cure. What we have to prevent? What should be prevented? ఒక డిసీజ్ వస్తుంది అనుకోండి, అది మనకు తెలియకుండానే వస్తుందా బాడీలోకి? కోవిడ్ టైంలో మాస్క్ వేసుకోవాలి అని అన్నారు. మాస్క్ వేసుకోకపోతే ఏమైంది? వైరస్ అనేది ఎఫెక్ట్ అయింది. హూ షుడ్ ప్రివెంట్ దట్? వీ అవర్ సెల్ఫ్ హ్యాస్ టు ప్రివెంట్. అవునా? సో ఒక లైక్ డిసీజ్ తీసుకున్నప్పుడు నార్మల్గా కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి మాట్లాడుతున్నా, ఆర్ నాన్ కమ్యూనికేబుల్ ఆల్సో. నాన్ కమ్యూనికేబుల్ ఏంటి? వాట్ ఈస్ కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్? చెప్పండి. వాట్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ వాట్ ఆర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్? One person to other person. Example? Correct. Example? COVID. Non-communicable? Fever non-communicable. ఓకే. హెడేక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఏదో ఆలోచించడం వల్ల, ఆల్రెడీ ఇంత పర్సన్స్ చదవలేకపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, అవి కూడా ఒప్పుకుంటాను. బట్ ఒక ప్రాపర్ మంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, క్యాన్సర్, బీపీ is communicable. Okay. బీపీ, హార్ట్ అటాక్స్ ఇలాంటివి, షుగర్, డయాబెటిక్స్, ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయినా సరే వితౌట్ అవర్ అంటే మన ఇదని ఏమంటారు, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వస్తున్నాయా? ఎలా పడితే అలా ఫుడ్ తింటున్నామా? అవునా కదా? ఆల్మోస్ట్ ఇఫ్ యూ టేక్ ఇన్ అశోక్ నగర్, మన హాస్టల్ ఫుడ్స్ కొందరికి పడుతున్నాయి, కొందరికి పడట్లేదు. క్లియర్? సో ఆల్వేస్ హెల్త్ గురించి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. వాట్ ద ఆర్టికల్ ఇస్ టెల్లింగ్ ఇస్ దట్ సొసైటీకి చిన్నప్పటి నుంచి చిల్డ్రన్కి హెల్త్ పరంగా దే హ్యావ్ టు టెల్ ద అడ్వైజెస్ ఇన్ ద స్కూలింగ్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు అన్నట్టు. క్లియర్? అండ్ ఇంకేం మెన్షన్ చేసిన ఆర్టికల్? సో 3 prolonged approaches to accelerate SDG 3 in India. One is universal health insurance. For an example, countries with strong insurance models, health insurance అనేది ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ దేనికి? హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరీ పేరెంట్స్ గవర్నమెంట్ సెక్టర్లో లేరా? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మీ ఫాదర్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? వాట్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్? అయినా అది లైఫ్ ఇన్సూరెన్స్. గవర్నమెంట్ బే చేసి అట్లీస్ట్ ఇట్ ఈస్ గివింగ్ దట్ సబ్సిడీ ఈవెన్ ఫర్ ప్రైవేట్ పీపుల్ ఆల్సో. అంటే నాన్ గవర్నమెంటల్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకు కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇస్తారు. క్లియర్? కార్డ్స్ ఇస్తుంది. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ మంత్, దెన్ ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు that money will be reduced.
further strengthening primary health systems. What is primary health? అంగన్వాడీ సెంటర్స్ చూసారు ఎప్పుడైనా? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా, ఎవ్రీ విలేజ్ అండ్ ఎవ్రీ సిటీ ఆల్సో. వాట్ ఈస్ దిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్? చూడలేదా? అంగన్వాడీ సెంటర్స్ చూసారా? వాట్ అంగన్వాడీ సెంటర్స్ ఆర్ డూయింగ్? ఆశా వర్కర్స్ తెలుసా? ఆశా వర్కర్స్ రోల్ ఏంటి? గవర్నెన్స్లో ఇవి కూడా ఇంపార్టెంట్. ఎస్హెచ్డీస్ గురించి అడుగుతాడు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, ఎన్జిఓస్ గురించి అడుగుతాడు, ఈవెన్ ఆశా వర్కర్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగాడు ఒకసారి. వీళ్ళు ఏం చేస్తారు? ప్రైమరీ ట్రీట్మెంట్ అండ్ బేసిక్గా అప్పుడే పుట్టిన చిల్డ్రన్స్ ఉంటారు కదా, అండ్ ఆల్సో మెటర్నిటీ వాట్ వి కాల్ ఉమెన్ విత్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని కేర్ తీసుకోవడం అయినా సరే, ఆల్రెడీ అప్పుడే పుట్టిన న్యూ బేబీస్ గురించి కన్సర్న్ తీసుకోవడం అయినా సరే, దే విల్ డూ. అండ్ ఇవి దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ ఊళ్ళల్లో. సో వాట్ దే విల్ డూ ఇస్, జ్వరం వచ్చినా సరే ఆర్ఎల్స్ ప్రైమరీ మెడికల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ద బేసిక్ మెడికల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. క్లియర్? దట్ షుడ్ బి స్ట్రెంగ్త్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే, మనీ ఇవ్వట్లేదు ఫస్ట్ గవర్నమెంట్. మనీ ఇవ్వకపోతే ఎవరు వర్క్ చేస్తారు? ఎవరు వర్క్ చేయరు. Clear? And proper infrastructure and knowledge is not there. Proper training is not there. Clear? Next, harnessing digital health tools. Digital health tools అంటే ఏంటి అంటే టెలిమెడిసిన్, ఆర్ ఎల్స్ ఒక డాక్టర్ మనం వెళ్ళే సిచ్యువేషన్ లేనప్పుడు ఆన్లైన్, అంత నిజంగానే. క్లియర్? ఈవెన్ రీసెంట్గానే ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ద న్యూస్ అన్నట్టు, చాలా న్యూస్ ఉంటున్నాయి. ద న్యూస్ ఏంటి అంటే, ట్రావెలింగ్ బస్సెస్లో అయినా సరే, ట్రావెలింగ్ రైల్వేస్లో అయినా సరే, పీపుల్ ఆర్ గివింగ్ బర్త్ టు ది చిల్డ్రన్. డిడ్ యూ సీ దట్ న్యూస్? అప్పుడు ఎవరి హెల్ప్ తీసుకుంటున్నామో ఆన్లైన్లో డాక్టర్కి కాల్ చేసేసి వీఆర్ టేకింగ్ దట్ ప్రికాషన్స్, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీ అవర్ సెల్ఫ్ ఆర్ డూయింగ్. అవునా కదా? కొన్నిసార్లు దట్స్ ద థింగ్. క్లియర్? సో పావర్టీ అండ్ హంగర్ రెండు వచ్చినాయి, రెండు వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆర్టికల్స్, ఒక్కసారి చదవండి. Clear? Next, 2 minutes more. Next, editorial చూడాలి ఒకసారి. ఎడిటోరియల్ నెక్స్ట్ ఏముంది? ఎవరి ఫోన్? అదేనా? ఒకసారి ఎడిటోరియల్ చూడాలి. ఇండియా అండ్ చైనా, అది ఒపీనియన్ కాలం, ఒకసారి చదవండి, ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఏమి ఇచ్చాడు? Doha strike. As I said, they're having bilateral relations with Qatar and also about Saudi Arabia. So రెండు ఇంపార్టెంట్ మనకి, అదే మెన్షన్ చేసి ఇచ్చాడు. ఆర్టికల్ పెద్దగా ఉంది కానీ ఎసెన్స్ చిన్నది, అది యూ విల్ అండర్స్టాండ్ ఆన్ యువర్ ఓన్. నెక్స్ట్, మహారాష్ట్రలో ఆనియన్ రేట్ ఎందుకు పడిపోతుంది అని చెప్పేసి, అంతేనా? సో హియర్ మహారాష్ట్ర ఇస్ టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఫర్ ఆనియన్స్. క్లియర్? ఇప్పుడు ఆనియన్స్ రేట్ చూస్తే ఎందుకు తగ్గిపోతుంది? జనరల్గా ఒక ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్నాము, ఆ ఫుడ్ ప్రోడక్ట్ రేట్ ఎప్పుడు తగ్గిపోతుంది? ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్ట్ తక్కువ అయిపోతుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అంత లేదు కానీ కాస్ట్ తగ్గుతుంది అన్నట్టు. ఎందుకు? ద ఆర్టికల్ ఇస్ టెల్లింగ్, ఒక్క క్వింటల్ ఆఫ్ ఆనియన్స్ పండించడానికి, క్వింటల్లో ఎంత ఇచ్చో నాకు గుర్తులేదు కానీ, బేసిక్ ఒక ప్రొడక్షన్కి ఆల్మోస్ట్ 1000 రూపీస్ టు 2000 రూపీస్ టు 2500 kg పడుతుంది అన్నట్టు ప్రైస్ అనేది. కానీ ఇప్పుడు కేజీకి 800 to 900 మాత్రమే వస్తుంది అన్నట్టు ప్రైస్ అనేది. సో వై ఇట్ ఈస్ రెడ్యూసింగ్? వై ద కాస్ట్ ఆఫ్ ఆనియన్స్ ఆర్ గోయింగ్ డౌన్? ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. ఇండియాలోనే చాలా అమౌంట్ ఆఫ్ ఆనియన్స్ ఉంటున్నాయి అన్నట్టు. సో ఒక్కటి మీరు అన్నట్టు, ఎక్కడైతే హై ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ ప్రైసెస్ అనేవి తక్కువ ఉంటాయి, ఎందుకంటే చాలా అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉండడం వల్ల. ఇంకోటి ఏంటి అంటే, ఐఎమ్ ఏ షాప్ కీపర్, 2 షాప్స్ ఉన్నవి. ఒక షాప్లో లైక్ ఒక ప్రోడక్ట్ ఉంది అండ్ దే ఆర్ సేలింగ్ ఇట్ ఫాస్ట్.
2 షాప్స్లో సేమ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు 2 షాప్స్ ఏం చేయాలి, తక్కువకి ఇవ్వాలి. అవునా? సో రెండు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి రెండు అనేవి ప్రైస్ డిక్రీజ్ చేస్తాయి అన్నట్టు. ఆ షాప్లో అయిపోయింది అనుకుందాం, నేను కావాలని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను, నేను లేవు అని చెప్తున్నాను అన్నట్టు. ఆ షాప్లో ఆ అమౌంట్ అనేది అయిపోయింది అన్నట్టు. సో నెక్స్ట్ ఎవరి దగ్గరికి వస్తుందో ఏమంటారు, ఆ ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ నా షాప్కే వస్తారు అన్నట్టు. అవునా కాదా? సో నేను అప్పుడు ఏం చేయొచ్చు, ఇంతకుముందు 10 రూపీస్ ఉన్నదాన్ని ఇప్పుడు 15 రూపీస్కి అమ్ముతాను. అవునా? ద సేమ్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ అలాంటి ఉద్దేశంతోనే ఆల్మోస్ట్ గవర్నమెంట్ అయినా సరే ఆర్ ఎస్ ద ప్రొడ్యూసర్స్ అయినా సరే దే హ్యావ్ స్టోర్డ్ ద ఆనియన్స్ అన్నట్టు. కానీ ఆనియన్స్ ఎక్కువ కాలం ఉంటాయా? ఉండలేవు కదా. ఇప్పుడు ఆ అమౌంట్ ఆఫ్ ఆనియన్స్ అంతా ఒకటేసారి బయటకు వచ్చేసింది అన్నట్టు. ద స్టాక్ హ్యాస్ బిన్ పైల్డ్ అప్ అండ్ నౌ దే వాంట్ టు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలకు ఆల్మోస్ట్ తడిచిపోతాయి ఆనియన్స్. నౌ దే వాంట్ టు సెల్ ఇన్ ద మార్కెట్. దానివల్ల ఏమైపోయింది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆనియన్స్ హ్యావ్ బిన్ కమ్ ఇన్ టు ద మార్కెట్. క్లియర్? అండ్ 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి మెన్షన్ చేశాడు, అది కాస్ట్. క్లియర్? ఎఫెక్ట్ ఏంటి అంటే ప్రైస్ డిక్రీజింగ్. కానీ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 ఆర్గనైజేషన్స్ గురించి మెన్షన్ చేశాడు. ఒకటి నాఫెడ్. నాఫెడ్ ఏంటి అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ కోఆపరేటివ్. కోఆపరేటివ్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇండియాలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కోఆపరేటివ్, సారీ అంటే ఫేమస్ కోఆపరేటివ్, నాట్ హైయెస్ట్ అమౌంట్, ఫేమస్ కోఆపరేటివ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మిల్క్ బ్రాండ్, జెర్సీ కదా, జెర్సీ అవునా? అమూల్, ఎస్ అమూల్. Amul is a cooperative. Cooperative అంటే okay, group of people working together for an organization, at least cooperatives. Cooperatives లో ఏంటి అంటే ఎవరు ఓనర్ అయినా సరే ఒకవేళ నేను షేర్ తీసుకున్నాను అనుకోండి, they will all become owners అన్నట్టు. Clear? Cooperatives అంటే సింపుల్ గా in a simple language who is working for that organization or is a group of people there collectively working. So NAFED ఏంటి అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుంది, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్రాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొడ్యూస్ చేసుకొని పెట్టుకుంటుంది అన్నట్టు, లైక్ ఆనియన్, పొటాటోస్, పల్సెస్ ఫ్రమ్ ది ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా ఇదే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు, మిడిల్ మ్యాన్ లేకుండా. అండ్ తర్వాత మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుందా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్, అది ఏం చేస్తుంది, పీడిఎస్ ఏం చేస్తుంది బేసిక్గా సప్లై ఆఫ్ ఫుడ్ ని, ఇట్ విల్ సప్లై ద ఫుడ్ అన్నట్టు. సో ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది కోఆపరేటివ్ ఆర్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విచ్ ఇస్ స్టోరింగ్ ద ఫుడ్. అండ్ న్యాచురల్ కలామిటీస్ ఉన్నప్పుడు ఇట్ విల్ సప్లై ద ఫుడ్. అండ్ ఈవెన్ ఫర్ వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా సప్లై చేస్తున్నా. క్లియర్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? జస్ట్ లింక్ ఈ ఆర్గనైజేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకోండి బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాఫెడ్ గురించి. అండ్ ఇట్ ఈస్ సో ప్రొక్యూర్ చేసుకొని ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ స్టెబిలైజింగ్ ద ప్రైజెస్ అన్నట్టు. హౌ? బై స్టోరింగ్ ద సర్ప్లస్ ప్రొడ్యూస్. ఏవైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఉంటుందో అది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఇలానే సేమ్ ఆనియన్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంది అన్నట్టు. Now it is releasing into the market. Clear? That is why the onion prices have been decreasing. అర్థమవుతుందా? సో నాఫెడ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నాఫెడ్ గురించి తెలుసుకోండి క్లియర్గా. Okay, it is apex organization of farmers. The purpose is to promote and develop cooperative marketing of agriculture products. Clear? సో రోల్ ఇన్ ఆనియన్ క్రైసిస్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకొని ఆనియన్స్ ని పెట్టుకుంది బఫర్ స్టాక్స్ గా, బట్ నౌ ఇట్ ఈస్ సెల్లింగ్ దమ్ ఇన్ సిటీస్ డ్యూరింగ్ హై ప్రైస్ పీరియడ్స్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ. అందుకని మహారాష్ట్రలో గొడవ ఏంటి అంటే ఆల్మోస్ట్ 1 kg ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ 2000 to 2500 ఆఫ్ అమౌంట్. కానీ దీనివల్ల లైక్ దే ఆర్ ఏబుల్ టు సెల్ ఫర్ వెరీ లెస్ అమౌంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్న నష్టం, తక్కువ ప్రైస్కి ఇచ్చినా వాళ్ళకి నష్టం. సో ఏదో ఒకటి అన్నట్టు ఇట్ ఈస్ గివింగ్ ఫర్ ది లెస్ ప్రైజెస్.
And also one more organization is NCCF, that is National Cooperative Consumers Federation of India. దీని రోల్ కూడా సేమ్ ఆల్మోస్ట్. క్లియర్? దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూసుకోండి, బికాస్ ప్రిలిమ్స్లో డెఫినెట్గా అడగాలి అనుకుంటే. సో సేమ్ ఫంక్షన్స్ ఏంటి అంటే వర్క్స్ అలాంగ్ సైడ్ ఆఫ్ NAFED టు ప్రొక్యూర్, స్టోర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్, హెల్ప్ ది సప్లై ఎసెన్షియల్ కమోడిటీస్ టు కన్స్యూమర్స్ టు ది కోఆపరేటివ్స్. సేమ్ ఆనియన్ క్రైసిస్, దీని రోల్ కూడా సేమ్ ఇన్ ద ఆనియన్ క్రైసిస్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పెట్టేసుకుంది, నవ్ ఇట్ ఇస్ సెల్లింగ్ ఇన్ టు ద మార్కెట్. క్లియర్? చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, ప్లీజ్ టు రీడ్ దమ్ ఆల్. అండ్ ఇంకోటి చాబర్ పోర్ట్ గురించి ఉంది. చాబర్ పోర్ట్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అంటే లైక్ హియర్ ఇఫ్ యు సీ, ఒమాన్ దగ్గర, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. ద థింగ్ ఏంటి అంటే పాకిస్తాన్ని బైఫర్కేట్ చేస్తూ ట్రావెల్ చేయడానికి టువర్డ్స్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్. పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఇండియా ఎక్కడ ఉందో, ఇండియా నుంచి ప్రొడక్ట్స్ వెళ్ళాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. కానీ అదే నేను కింద నుంచి వెళ్ళిపోతున్నా అన్నట్టు. క్లియర్? టువర్డ్స్ ది ఇరాన్ అండ్ ఐ కెన్ సప్లై ఫర్ ఇరాన్ అండ్ ఐ కెన్ సప్లై ఫర్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో. దిస్ ఇస్ చాబర్ పోర్ట్ ఇంపార్టెన్స్. సో లొకేషన్ ఎక్కడుంది, సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూడండి. ఇట్ హాస్ ఆల్రెడీ గివెన్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ సీ. మళ్ళీ ఒకసారి న్యూస్లో ఉంది, చూడండి ఒకసారి. విల్ యూ డూ దట్? చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు పేపర్లో, ప్లీజ్ డూ రీడ్ దెమ్. క్లియర్? అండ్ మేక్ ఏ నోట్స్. ఓకేనా?